హాయ్ హలో నమస్తే, నేను మీ విజయదుర్గ. కన్హా శాంతివనంకి వెళ్ళాం కదా, అక్కడ దాకా పెట్టాను, ఆ తర్వాత పెట్టలేదు. ఆ మొన్నాడు సిద్దిపేటలో మా మేనగోడలు ఇంటి గృహప్రవేశానికి వచ్చాము. అక్కడ అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడి నుంచి భోజనాలు అందరం కారులో బయలుదేరి బావగారు అబ్బాయి వాళ్ళందరూ గద్వేల్లో వాళ్ళు ఉంటారు. సరే, దారిలో వెళ్ళేటప్పుడు ఇక మల్లన్న గుడి అని చూపించారు. మల్లన్న గుడి చేసి అక్కడి నుంచి బావగారు ఉన్నారు కదా, వాళ్ళు కాసేపు ఉండి అక్కడ టిఫిన్ అది చేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి నైట్కి హైదరాబాద్ వచ్చాము మా బావగారింటికి. అలాగే మొన్నడు ఉదయాన్నే మా పాప టెర్రస్ గార్డెన్ చూసి ఆ రోజు మళ్ళీ కాసేపు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వందే భారత్కి రాజమండ్రి తిరిగి వచ్చాము. ఇది ఓ సుడిగాలి పర్యటన అంటే కన్హా శాంతి వెళ్ళడం, అదంతా చూడటం. ముందు రోజు శ్రీనివాసన్న ఇంద్రగంటి శ్రీనివాసన్న వాళ్ళ ఇంటికి దిగడం, ఉండడానికి తీసుకెళ్ళటం, అదంతా చూపించడం. ఆ తర్వాత శాటిలైట్ లాంచింగ్ ప్రోగ్రామ్ చూడటం. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి సిద్దిపేట రావడం, మొన్నడు దాన్ని ఇల్లు ప్రవేశించడం, మళ్ళీ సాయంత్రానికి గద్వేల్లో బావగారింటికి వెళ్ళడం, అక్కడి నుంచి రాత్రికి హైదరాబాద్ ఆరో బావగారింటికి రావడం, మొన్నడు బయలుదేరి రాజమండ్రి రావడం. ఇలా స్పీడ్గా 2 రోజులు అంతా గడిచిపోయింది. కానీ అందరు బంధువులు, మన పిల్లలు, కొడుకులు, కోడలు, అమ్మలు, మా కొడుకు కోడలు, ఆడపడుచు అందరితో చాలా కొద్ది మందితోనే చేసుకున్నారు ప్రోగ్రామ్. కానీ అందరం కలిసి గడిపిన టైం చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అప్పుడప్పుడు అందరం కలిస్తేనే కదా, అన్న వాళ్ళం అందరం కలిస్తేనే మన మనసుకు మరో ఉత్సాహం వచ్చేది. అప్పుడు జడ్జి కూడా నెల దాటిపోయింది. నాకు ఇంతవరకు పెట్టలేదు. ఈ మల్లన్న టెంపుల్ గుర్తులేదు ఇప్పుడు నాకు, చాలా రోజులు నెల దాటిపోయింది కదా అనుకున్నాను. సో పీడియోస్ చాలా చాలా పెండింగ్ ఉండిపోయి నెల నుంచి ఖాళీ లేదు. ప్రోగ్రామ్స్ వరుసగా గడిచిపోయి పిల్లలు వస్తూ ఉండడం, వెళ్తూ ఉండడం అక్కడ రెడ్డి కూడా బాగుంది. కానీ ఒక మంచి కొన్ని వీడియోస్ పెట్టకపోతే తర్వాత కానీ అందరం కలిసి గడిపిన ఒక 2 రోజులు చాలా అద్భుతంగా ఉంది. బాగుంది. ఆ వీడియోలు తీసేయలేకపోయాను, పెట్టేదాకా ఉంచాల్సి వచ్చింది ఫోన్లో. అందులో అక్కడ అల్లుడు గారి చాలా హడావిడిగా, చాలా బాగా సందడిగా అందరం కలిసి గడిపిన చాలా బాగా గడిచింది సమయం. ఓ అదే అన్నమాట ఈ ట్రిప్. ఓకే, బాయ్ బాయ్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఎప్పట్లాని. ఏంటిది రిపీట్ చేయండి, ఇందాక నుంచి ఇదే ఉంది. ఇది ఆ మల్లన్న టెంపుల్. అదే గుహ లోపల, ఒక లోపలికి వెళ్తే ఒక 2 కొండరాళ్ళ మధ్యలో శివుడు అమ్మవారిని చూశారు. బాగుంది లోపలంతా. కానీ అక్కడ ఏంటో లోపల ఏదో పూనకాలు రావడాలు, ఊగడాలు, ఇవేవో పట్టుకొని రావడం, లోపలికి కలశాలు పట్టుకొని రావడం, అక్కడ ఏంటో
లోపల పాడుతూ ఉండడం ఏదో కొంత వెరైటీగా అనిపించింది. మరి అక్కడ ఉన్న సాంప్రదాయం ఏంటో మనకు తెలియదు, కానీ అక్కడ ఏంటో అందరికీ పసుపు చాలా ఇగ్నోర్ చేయలేరండి. తీర్థం ప్రసాదించినట్టుగా పసుపు ఇచ్చారు. ఆడమగాండి ఇదిగో ఇక్కడ అల్లుడు గారు మా తోటి కోడలు సెండ్ ఆఫ్ ఇస్తుంది పైనుంచి. ఓకే బాయ్ బాయ్. వెళ్ళాం గార్డెన్. ఇది అమ్మాయి టెర్రస్ గార్డెన్. ఎన్ని పువ్వులు ఎన్ని కాయగూరలు పండిస్తుందో అన్ని కవర్లోను కుండీల్లోను గ్రో బ్యాగ్స్లోను చాలా చాలా బాగా చేస్తుంది. కాస్త ప్లేస్లో అద్భుతం. మల్లెపూలు అయితే ఎన్ని పువ్వులు పూస్తున్నాయో చక్కగా, చాలా చాలా బాగుంది. దాన్ని ఓపిక మెచ్చుకోవాలి. ఇల్లంతా నీట్గా ఉంచుకుంటూ పైన పెంచుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ, పిల్లలు అలాగా ఉంటేనే బాగుంటుంది. బాగుందిరా బంగారం, ఎంత బాగా పెంచుతుంది. ములక్కాడలు కూడా కాస్తున్నాయి చిన్న బ్యాగ్లో పెరిగిన ములగ చెట్టుకి. దొండకాయలు కాస్తున్నాయి, బీరకాయలు కాస్తున్నాయి, మళ్ళీ కాకరకాయలు కాస్తున్నాయి, పొట్లకాయలు కాస్తున్నాయి. బాగా అన్నీ అలా బకెట్లో కుండీల్లో కవర్స్లో భలే ఆ కాస్త ప్లేస్లో పెరుగుతున్నా బాగా పెరుగుతున్నాయి, బాగా కాస్తున్నాయి. చాలా బాగా శ్రద్ధగా పెంచడంలోనూ వాటిని పట్టించుకొని మొక్కల్ని కూడా పిల్లల్ని పెంచినట్టే పెంచాలి. అంతని జాగ్రత్తగా చూస్తేనే అవి కూడా పెరుగుతాయి బాగా. ఏదో సుడిగాలి పరిగెట్టంలా పరిగెత్తుకుంటూ వచ్చిన అన్నీ కవర్ చేసే దొండకాయలు ఎంత బాగున్నాయో. అది సంగతి. ఏదైనా చాలా బాగా గడిచింది ఆ 2 రోజులు. దాని ఇల్లు గృహప్రవేశం, హడావిడి సందడి. ఓకే బాయ్ బాయ్.